ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. మావిగన్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిపై వ్యంగ్యాస్త్రాలు విసిన విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు దాన్ని ప్రతి పార్టీ మీటింగ్లో మావిగన్ పేరుని ప్రమోట్ చేస్తూ ఇంకాస్త ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. ఏకంగా అమరావతి ప్రాంతంలో మావిగన్ పేరుతో ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. మరి దీన్ని ఎలా చూడొచ్చు? సొంత పార్టీ నేతలే మావిగన్ పేరును వ్యతిరేకిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దాన్నే ప్రస్తావించడం, ఈవెన్ ఫ్లెక్సీలు కూడా ఏర్పడటం ఎలా చూడొచ్చు? సో మాట్లాడితే మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం. పేరు నుంచి ఫ్లెక్సీ వరకు వెళ్ళింది అంటే దీని వెనకాల పెద్ద స్కామ్ ఉంది అనుకోవచ్చు. అంటే నేనేమంటానంటే, నీ మైండ్ సెట్టే నెగిటివ్ మైండ్ సెట్ అయినప్పుడు నువ్వు చేసే పనులన్నీ అలాగే ఉంటే నీకు వచ్చే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నాయి. చూడు, నిన్న ఆయన మాట్లాడిన ప్రతి మాట చూడు. నీ అధికారంలోకి వస్తే వేమూరి రాధాకృష్ణ గారిని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి తిప్పుతాడట. అంటే అధికారంలోకి వస్తే ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పే నాయకుడు ఇంకెవరైనా ఉంటారు? ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. అంటే ఇప్పుడేదో రాధాకృష్ణ గారి గురించి చెప్పారన్న దానికోసం నేను చెప్పట్లేదు. గతంలో కూడా ఆయన ఇద్దరు ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి సప్త సముద్రాలు అవుతున్న మీ సంగతి చెప్తానని ఒకసారి అన్నాడు. తర్వాత మెడికల్ కాలేజీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళందరినీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో జైల్లో పెడతానన్నాడు. ఇదంతా నెగిటివ్ మైండ్ సెట్కి ఒక ఎగ్జాంపుల్గా జగన్మోహన్ రెడ్డి కనబడుతున్నాడు. అమరావతి అనేది ఒక పాజిటివ్ వేలో చట్టబద్ధత కల్పిస్తున్న సమయంలో ఈ దేశంలో మొత్తం పార్లమెంట్లో 41 పార్టీలు ఉన్నాయి. పార్లమెంట్లో లోక్సభలో, రాజ్యసభలో సింగిల్ ఎంపీ ఉన్న ఒక పార్టీ ఉండొచ్చు, డబుల్ ఎంపీ ఉన్న పార్టీ ఉండొచ్చు, 10 మంది ఎంపీలు ఉన్న పార్టీ ఉండొచ్చు, 100 మంది ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంతకన్నా ఎక్కువ ఉన్న బీజేపీ పార్టీ కూడా కావచ్చు అధికారం ఉన్నది. అంటే మొత్తం లోక్సభలో, రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్నది 41 పార్టీలకు. 41 పార్టీల్లో ఎక్సెప్ట్ వైసీపీ అందరూ ఆంధ్రప్రదేశ్ రాజధాని వైసీపీ అమరావతి అన్నారు, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్. ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ వాదంతో ఉండే పార్టీ రాజ్యంగా ఆంధ్ర రాజధాని అవును అపోజ్ చేస్తే చేయగలగాలి, కానీ చేయలే. ఆంధ్ర ప్రజలకు రాజధాని ఉండాలి, అది నిర్మించబడుతున్నప్పుడు మనకు అడ్డంకి చెప్పొద్దు అనే కారణం చేత వాళ్ళు కూడా అమరావతికి చేకొట్టారు. ఇంకోటి ఏంటంటే వైసీపీ మిత్రులు కూడా వైసీపీ స్టాండ్ కాకుండా ఇంకోరికి అంటే అమరావతి చేకొట్టారు. ఈరోజు సిపిఎం పార్టీ జాతీయ నాయకులు బివి రాఘవ్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్ మెచ్యూరిటీ లేదని చెప్పారు. యాస్టీజ్గా ఇదే నిజమని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకుంటున్నారు. బివి రాఘవ్ గారు చెప్పింది కట్టా కార్తీక్ ప్రతిరోజు చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరివర్తనలో పొలిటికల్ మెచ్యూరిటీ లేదు, ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఆయన ఉన్నారు అనేది. ఆ నెగిటివ్ మైండ్ సెట్టే అధికారం నుంచి జగన్మోహన్ రెడ్డి దింపేసింది, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది. ఇక రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి జీవితంలో అధికారంలోకి రాడు అనేలా క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు 2-3 విషయాలు అబ్బా, మావిగన్ మీద పోస్టర్లు వెలిసాయి, నువ్వే చెప్తున్నావు కదా కార్తిక్ గారు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కోపమా, కస, పగ, అసలు ఇది ఏంటి అమరావతి మీద? ఒక అమరావతి మీద కాదు, ఎవరి మీద కోపం ఉండదు ఆయనకి. ఆయన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరి మీద కోపం ఉంటుంది. ఇప్పుడు TV5 నాయుడు గారు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఆయనకు వ్యతిరేకమైన వార్తలు ప్లే చేశాడు కాబట్టి. వేమూరి రాధాకృష్ణ గారు ఆయన ఒక జర్నలిస్టు గా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు, ఎందుకు ఆయనకు వ్యతిరేకమైన వార్తలు రాశాడని కారణం చేస్తా. వేమూరి రాధాకృష్ణ గారు టాపిక్ వచ్చింది కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు చాలా మంది వైసీపీ వాళ్ళని అట్లా మాట్లాడారు, పెళ్ళాలని చెల్లెలని వేరే పెళ్లి చేస్తారా అని మాట్లాడారు. సో ఆయన రాశారు ఆ వార్త, వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది అనుకుందాం. మరి గతంలో నారా లోకేష్కి వ్యతిరేకంగా రాశారు, ప్రభుత్వంలో తప్పులు ఉన్నాయని చెప్పారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన ఉండే విధానం ఇది కాదు అని చెప్పి గతంలో అదే ఆఫ్ ద రికార్డ్ వార్తల్లో, ఇన్సైడ్ వార్తల్లో చాలాసార్లు వచ్చినాయి కదా. వీళ్ళకి ఎందుకు మరి? అసలు ఇంకో విషయం అబ్బా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేరు, మిగతా వాళ్ళలాగా తీసుకోలేరు. తను విమర్శిస్తే దాన్ని ఆయన భూతత్వంలో పెట్టి చూస్తారు. సొంత పార్టీ ఎంపీ మీద కక్ష సాధింపు చేసి చంపేయడానికి ట్రై చేసినోడు రఘురామ కృష్ణరాజుని. జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ అలా ఉంటుంది. సొంత చెల్లిని పట్టుకొని, చెల్లి అంటే షర్మిల పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు ఇంప్రెస్ చేయడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఈ మాట ఎంత భూత పదం! ఎవరు మాట్లాడారు? ఏకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఒకవేళ వేమూరి రాధాకృష్ణ మాట్లాడింది తప్పైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఇంకెంత తప్పు.
ఇప్పుడు వేమూరుకి రాధాకృష్ణ మాట్లాడిన దానికే అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి స్టేషన్ చుట్టూ రాధాకృష్ణ తిప్పాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టి ఎన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాలి? షర్మిల మాట్లాడుతున్నా. ఇప్పుడు అసలు షర్మిల రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదు అని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు కామెంట్ చేశారు. అండ్ ఇక్కడ ఎవరిని అవమానించినట్టు, ఎవరి క్యారెక్టర్ని అవమానించినట్టు అర్థం చేసుకో. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని రోడ్డును పడేసినటువంటి మనసత్వం జగన్మోహన్ రెడ్డి. సొంత తల్లి క్యారెక్టర్ మీద, సొంత చెల్లి క్యారెక్టర్ మీద ఎవరైనా మాట్లాడిస్తాడా? అలాంటి పనులు ఎవరు చేయరు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. మరి ఎన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఎంత తిప్పాలి? నేను అంటాను, ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఛానల్లో ఒకటి వచ్చింది, అది వైసీపీకి నచ్చలేదు, ఓకే ఫైన్. కానీ సాక్షి ఛానల్లో లైవ్ డిబేట్లో అమరావతి వేశ్యల రాజధాని అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా వేశ్యలు అని అర్థం వచ్చేలా మాట్లాడితే, ఇప్పుడు అక్కడ ఉన్న వైసీపీ మహిళలతో సహా, అంటే వైసీపీ కుటుంబాల్లో ఉన్న మహిళలతో సహా ఆ ఏరియాలో ఉన్న మహిళలందరినీ కించపరిస్తే, ఇప్పుడు భారతీ గారు చైర్మన్గా ఉన్నారు సాక్షికి. భారతీ గారి మీద ఎన్ని పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు పెట్టి తిప్పాలి? అసలు సాక్షి ఛానల్ మీద కేసులు పెట్టడం మొదలు పెడితే భారతీ గారు ఆఫీస్కి రావడం కంటే ఎక్కువ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. అంటే అన్ని తప్పులు వారు చేశారు. ఇలా వాళ్ళు మాట్లాడటం అనేటువంటిది ఒక విడ్డూరం, వాళ్ళు ధర్నాలు చేయటం ఇంకా విడ్డూరం. మళ్ళీ ధర్నాలకు ఎవరు వస్తున్నారు? అంబటి రాంబాబు. ఎవరి అంబటి రాంబాబు? గతంలో చంద్రబాబు నాయుడు గారు తల్లిని రకారం బాస్తి తిట్టినోడు ఇలా మహిళల గౌరవం కోసం బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆర్కే రోజా మాట్లాడుతుంది. సరే, ఇది గతంలో నేను చెప్పున్నాను. ఇది వదిలేస్తే నేనేమంటానంటే, అసలు ఒక నెగిటివ్ మైండ్ సెట్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేటువంటిది ఆ పార్టీకి పట్టిన ఒక దౌర్భాగ్యం అన్నది ఓ రకంగా చెప్పాలంటే. దీనికి మెడిసిన్ లేదు. ఈ నెగిటివ్ మైండ్ సెట్కి మెడిసిన్ లేదు. ఏదైనా నిజంగా రోగం వస్తే మెడిసిన్ ఉంది, కానీ ఈ నెగిటివ్ మైండ్ సెట్కి మెడిసిన్ లేదు, కౌన్సిలింగ్ మాత్రమే. ఇప్పుడు అతన్ని కౌన్సిలింగ్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని. లేదంటే అతని పార్టీ ప్రెసిడెంట్గా అతను పక్కన పెట్టేసి ఇంకెవరైనా ఆ పార్టీని టేక్ ఓవర్ చేసుకోవాలి. ఎట్టా పార్టీ జగన్మోహన్ రెడ్డిది కాదు, శివ్ కుమార్ది. అది నిజానికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు ఆ పార్టీ పేరు అంటే జగన్మోహన్ రెడ్డి మార్చేశారు. ఎర్రి, సైకో, రౌడీ అండ్ కరప్షన్ పార్టీగా దాన్ని మార్చేశారు. అధికారం అంటే ఎర్రి, ప్రజల మీద సైకోతనం, ప్రజల మీద రౌడీయిజం, తర్వాత అధికారం వస్తే కరప్షన్. ఇది ఈ పార్టీ పేరుని అలా మార్చేశారు. కాబట్టి ఇప్పుడు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడోసారి అధికారంలోకి వస్తుంది. కానీ ఎర్రి, సైకో, రౌడీ అండ్ కరప్షన్ పార్టీకి ఎందుకు అధికారం ఇస్తారు? రానా కరప్షన్ చేసుకో, రా రౌడీజం చేసుకో, రా సైకోయిజం చూపి అని ఇస్తారా అధికారంలోకి? ఇవ్వరు కదా. సో ఈ సైకోయిజం నుంచి, ఈ రౌడీయిజం నుంచి, ఈ కరప్షన్ పాలిటిక్స్ నుంచి వైసీపీ దూరమయ్యి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా ఉంటే అధికారం వస్తుంది. కానీ అలా లేదుగా పార్టీ. కాబట్టి నేనేమంటానంటే, ఆ పార్టీని అలానా మార్చారు. ఏ పార్టీ పేరు అసలు రియల్ అబ్జర్వేషన్ ఉందో ఆ పద్ధతి ప్రకారం నడపాలి. లేదు ఆ పార్టీ మూసేసుకోవాలి. లేదంటే ఆ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డిని తప్పించాలి. అప్పుడే ఆ పార్టీకి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇట్లా ప్రజల మీద దాడి చేయటం, ఇప్పుడు ఓటు వేయాల్సింది ప్రజలు. ప్రజల మీద వ్యంగ్యాస్త్రాలు వేస్తే, ప్రజల మీద వెటకారం వేస్తే, ప్రజల మీద రౌడీజం చేస్తే, ప్రజల మీద గుండాయిజం చేస్తే ప్రజలు ఎందుకు ఓటేస్తారు? అప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఎక్సెప్ట్ వైసీపీ పార్టీ దేశమంతా అమరావతి చేయకూడదంటే నువ్వు కూడా ప్రజలకు తగ్గట్టు ఉండాలి కదా, ప్రజల మూడుకి తగ్గట్టు ఉండాలి కదా. మొన్న నేను వార్త చూశాను, టీం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టి రామ్ చెప్పేసి మేము మీకు సర్వీస్ చేయలేము, నీ వీడియోని అనుకుంటా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టీము మేము వైసీపీకి పని చేయలేము. ఎందుకు పని చేయలేము? ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఎక్కడ ప్రమోట్ చేయగలం ఆయన్ని? ఇప్పుడు ఒక స్ట్రాటజీ సంస్థ ఏం చేస్తే, జనాల మూడు ఇది, దీని తగ్గట్టు నువ్వు మారు, దీని తగ్గట్టు ఒక లైన్ తీసుకో, దీని తగ్గట్టు ముందుకెళ్ళని చెప్పింది. లేదు నాకు తగ్గట్టు జనాలు రమ్మనంటే ఏ స్ట్రాటజీ సంస్థ పనిచేయగలిగి దానితో ఇప్పుడు పనిచేయగలుగుతాడా? ఆయన మైండ్ లో పుట్టిందే, ఇక మళ్ళీ వేరే వాళ్ళు చెప్తే కుదరదు. ఇప్పుడు నేనేం చెప్తాను, మనోజు ఈ పలానా టాపిక్ అయితే రీచింగ్ ఉంది, దాని మీద న్యూస్ ఫాలో అయ్యి దాని మీద వీడియోలు చెయ్యని చెప్తాం. మనం మీ ఛానల్ అదే చెప్పి దానికి ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత లేదు నాకు నచ్చింది నేను చేస్తా, జనాలు చూసారు చూడపోయారంటే ఎప్పటికి నువ్వు జనాలకు రీచ్ అవుతావు? అంతే కదా. ఇప్పుడు జర్నలిస్ట్ గా నువ్వు ప్రజల మూడ్ ఏదైతే ఉందో, ప్రజల ఆలోచన ఏదైతే ఉందో, ఆలోచన తగ్గట్టు ఆ రోజు అప్డేట్ తగ్గట్టు దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకి ఇవ్వగలిగితే నువ్వు జర్నలిస్ట్ అవుతావు. అలాగే నాయకుడు ఎట్ట అవుతాడు? నాయకుడు ఎలా అవుతాడు? ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రజలకు తగ్గట్టుగా నువ్వు నీ పార్టీని నడుపుకోగలిగితే నాయకుడు అవుతావు. అసలు ప్రజలతో నాకు సంబంధం లేదు, నా ఇష్టం వచ్చిందే, నాకు నైతిక కళ మావిగన్ మీద వచ్చింది, మావిగన్ రాజధాని, రేపు 3 రాజధాని కళ వచ్చింది, 3 రాజధానులు, రేపు పులివెందుల కలపని కలుపుతూ రాజధాని చేయాలనిపించింది, పులివెందుల రాజధాని నేను చేసి పాడేస్తున్నాను.
అంటే పద్ధతి లేకుండా ఇస్తారు ఇతను పట్టినట్టు. సో ఇది వైసీపీ పార్టీకి పట్టిన దౌర్భాగ్యం. ఈ నెగిటివ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఈ నెగిటివ్ మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డిని అంటే జగన్మోహన్ రెడ్డి ఈ నెగిటివ్ మైండ్ సెట్ నన్నా విడిపోవాలి, లేదు అంటే జగన్ అన్న వైసీపీ వదిలించుకోవాలి. ఏం జరిగితే చూద్దాం. యా, థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో ఇది కార్తిక్ గారు అనాలిసిస్. మరి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ మావిగన్ పేరు నుంచి ప్రతి సమావేశంలో పేరు ప్రస్తావించడం, ఇప్పుడు ఆ పోస్టర్లు హోర్డింగ్ల దాకా వెళ్ళింది. సో మీరేమనుకుంటున్నారు ఈ వ్యవహారం గురించి? మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.